తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు ఇచ్చిన ప్రకారం ఏమేమి మనం ఇప్పటిదాకా సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీసు ఈ 2 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో కూడా ప్రజలందరికీ తెలియజేయడానికి ప్రతి క్లస్టర్ కానీ డివిజన్ స్థాయిలో కానీ అందరికి కూడా కార్యకర్తల ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద ఉందని దాని ప్రకారం ఈరోజు ప్రతి క్లస్టర్లో కూడా మీటింగ్ పెట్టుకొని కార్యకర్తలందరికి కూడా మనం ఈ 2 సంవత్సరాల్లో ఏమేం చేసాం, ఇంకా ఏమేం చేయబోతున్నాం, ఏమేం డెవలప్మెంట్ యాక్టివిటీలు చేసాం అన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీలు కానీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకుల పైన అందరూ కూడా ఉంది కాబట్టి దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మనం క్లస్టర్ల మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఈ సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అన్న విధంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం జరిగింది. తల్లికి వందనం కానీ, స్త్రీ శక్తి కానీ, అదేవిధంగా దీపం పథకం కింద కానీ, అన్నదాత సుఖీభవ కానీ, ఎన్టీఆర్ భరోసా, ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా అనే కార్యక్రమం గత ప్రభుత్వం ఏం మాట చెప్పి ఎన్ని నెలలకు ఒకసారి 5 సంవత్సరాల్లో పెంచుకుందో ఆ విధంగా కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం 4,000 రూపాయలు మొట్టమొదటి నుంచి కూడా ఇవ్వడం ఈ కూటమి ప్రభుత్వం ఘనతని మీ ద్వారా ప్రజలకందరికీ కూడా తెలియజేస్తూ ఇంకా కూడా ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాలా సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అభివృద్ధి పనులకి వదకంగా చూస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 650 నుంచి 700 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇదేదో నోటికి చెప్పి ఊరికే వస్తే చెప్పి 650 కోట్లు 700 కోట్లు కాదు. ఎవరు ఎప్పుడు అడిగినా కూడా లెక్కలతో సహా ఏ డివిజన్లో, ఏ గ్రామంలో, ఏ ప్రాంతంలో, ఏ కాలనీలో ఎక్కడెక్కడ ఏమి జరిగినాయో ఎవరికైనా కూడా చూపించడానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఉన్న కూటమి నాయకులందరూ కూడా దానికి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా తెలియజేస్తారు. ఏదున్నా కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కటి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా మీడియా మిత్రుల ద్వారా ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి అనేది స్థానిక ప్రజల సలహాలు సూచనల మేరకు అదేవిధంగా ప్రజా దర్బార్లో వచ్చిన సలహాలు వినతి పత్రాల మేరకు ఈ కార్యక్రమాల అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఏ రోజైతే శంకుస్థాపన చేస్తామో ఆ శంకుస్థాపన చేసిన రోజే ఎన్ని రోజుల్లో ఈ అభివృద్ధి పనులు చేస్తామో అని కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కటి కూడా తెలియజేస్తూ ఆ విధంగానే ఇప్పుడు దాకా కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఇంకా కూడా చేయాల్సినవి తప్పకుండా అవి కూడా చేస్తామని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా 2 సంవత్సరాల్లోనే ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత, ఇన్ని అభివృద్ధి పనులు చేసిన ఘనత ఒక్క కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కటి కూడా ప్రజల సలహా మేరకు సూచన మేరకు చేస్తున్నాం. ఇంకా కూడా శాసనసభ్యులు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో రాబో 3 సంవత్సరాల్లో కూడా ఇంకా ఏదైనా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా చేయడానికి ఈ రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం ఈ కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మీ ద్వారా ప్రజలకు చేస్తూ ఇన్ని మంచి పనులు చేస్తున్న, ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, స్థానిక శాసనసభ్యులు శ్రీరెడ్డి గారికి, స్థానిక కూటమి నాయకులకి మీరందరూ కూడా ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా
విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.